అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. విలక్షణ నటుడు ధనుష్ తన 55వ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రానికి ఓం అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్ స్ట్రైక్ పేరుతో తెలుగు టైటిల్ టీజర్ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తారాగణం ఓ రేంజ్లో ఉంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం శ్రీశ్రీ. ఈ సినిమా నుంచి సంగీత ప్రమోషన్లను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన తొలి సింగిల్ బొమ్మను జూలై 27న సాయంత్రం 5:04 విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. అసంఖ్యాకమైన మధుర జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే పాట అంటూ ఈ గీతంపై చిత్ర బృందం ఆసక్తిని పెంచింది. లవ్ విల్ స్పార్క్ అగైన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ఒక అందమైన ప్రేమ కథగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం సినిమాకు సంబంధించిన సరికొత్త క్రేజీ అప్డేట్ వచ్చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ల పర్వాన్ని సరికొత్తగా షురూ చేస్తూ చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. జూలై 27వ తేదీ సోమవారం నుండి ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ఇంట్రడ్యూసింగ్ ది వరల్డ్ ఆఫ్ ఆదర్శ కుటుంబం పేరుతో సరికొత్త డిజిటల్ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో భాగంగా అందరికంటే ముందుగా మన అందరి ప్రియతమ నటుడు విక్టరీ వెంకటేష్ పాత్రను పరిచయం చేయనున్నారు. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. పవన్ మహావీర్ లండన్లో వైద్య విద్య అభ్యసిస్తూ హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్స్. సుమన్, రావ్ రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు సి రాంప్రసాద్, శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని, పవన్ మహావీర్కి ఇది పరిచయ చిత్రం అంటే నమ్మడం కష్టమని అతిథులు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డాక్టర్ టర్నుడ్ హీరో మహావీర్ మాట్లాడుతూ, డాక్టర్గా వైద్యం, హీరోగా వినోదం అందించాలనే తన సంకల్పం కార్యక్రమం దాల్చడానికి కారకురాలైన దేవత లాంటి మా అమ్మకి ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఈ చిత్రం ఇంత గొప్పగా రావడం కోసం మనసు పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆగస్టు 7న మీ ముందుకు వస్తున్నా అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రాన్ని ఆదరించి మా నుంచి మరిన్ని చిత్రాలు వచ్చేలా ప్రోత్సహించగలరు అని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలలో నవరసాలను పండించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నవరస నట సార్వభౌమ కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ 91వ జన్మదిన వేడుకలు ఆయన సొంత గడ్డ అయిన గుడివాడలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖ కళా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కైకాల సత్యనారాయణ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ వేడుకల పిలుపులో భాగంగా గుడివాడలోని అన్ని కళా సంఘాల వారు ఉదయమే కైకాల సత్యనారాయణ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. శ్రీ ప్రభాకర నాట్య మండలి ప్రధాన కార్యదర్శి మట్టారాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో కైకాలతో ఉన్న అనుబంధాన్ని, తెలుగు నాటక రంగానికి, చిత్రసీమకు ఆయన చేసిన అద్భుతమైన సేవలను కళాకారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ రంగానికి మహోన్నతమైన సేవలందించి తమ అద్భుత నటనా ప్రాభవంతో కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నవరస నటనా సార్వభౌమ కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ 91వ జయంతి సందర్భంగా వారి ఘనమైన సినీ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ సంతోషం ప్రత్యేక కథనం.
కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో లక్ష్మీనారాయణ సీతారామమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలో కౌతవరం చెరువుగట్టు వద్ద మర్రి చెట్టు నీడలో మిత్రులతో గడిపిన తీపి జ్ఞాపకాలు ఆయన జీవితానికి పునాదిగా నిలిచాయి. కౌతవరంలో ప్రాథమిక విద్య, గుడ్లవల్లేరులో హైస్కూల్ విద్య పూర్తి చేసిన ఆయన చదువుకునే రోజుల్లోనే నటనపై ఉన్న మక్కువతో మద్రాస్ బాటపట్టారు. సినీ రంగ ప్రవేశం చేసిన ప్రారంభంలో కైకాల సత్యనారాయణ నటరత్న ఎన్టీ రామారావు పోలికలతో ఉండేవారు. ఆ శారీరక సౌష్ఠవం, రూపం కారణంతో పలు చిత్రాల్లో ఎన్టీఆర్కు డూప్గా నటించే అవకాశం ఆయనకు లభించింది. అయితే ఆ అవకాశాన్ని ఒక మెట్టుగా మలుచుకుని తనదైన ప్రత్యేక నటనతో స్వీయ గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులు వేశారు. ఆ తర్వాత కాలంలో ప్రతినాయక పాత్రలలో ప్రవేశించిన కైకాల విలనిజానికి ఒక కొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని ఇచ్చారు. క్రూరత్వం, గంభీరమైన కంఠస్వరం, విలక్షణమైన ముఖ కవలికలతో భయంకరమైన విలన్గా మెప్పించడమే కాకుండా తన నటనతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఏదైనా సరే ప్రతికూల పాత్రలతో ఆయన శైలి అద్వితీయం. పౌరాణిక చిత్రాల్లో యముడు, దుర్యోధనుడు, కంసుడు, రావణాసురుడు వంటి పాత్రలను తెరపై కైకాల పోషించిన తీరు అసాధారణం. ముఖ్యంగా యముడి పాత్ర అనగానే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మొదటిగా మెదిలే రూపం కైకాల సత్యనారాయణదే. ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోసి ప్రేక్షకులు ఆ కల్పిత పాత్రలను నిజంగానే నమ్మేలా జీవించారు. కేవలం ప్రతినాయక పాత్రలకే పరిమితం కాకుండా హాస్యం, కుటుంబ కథా చిత్రాలు, దాతృత్వం పాత్రలు, గుణచిత్ర పాత్రల్లోనూ తన సహజ సిద్ధమైన నటనను ప్రదర్శించారు. దాదాపు నవరసాలను ప్రతి పాత్రలోనూ అద్భుతంగా పండించినందుకే ఆయనకు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు సార్థకమైంది. దాదాపు 6 దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన 700కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. 3 తరాల కథానాయకులతో కలిసి నటించిన ఘనత ఆయన సొంతం. సినిమాల్లోనే కాకుండా ప్రజాసేవలోనూ కైకాల సత్యనారాయణ తనదైన ముద్ర వేశారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై ప్రజలకు సేవ అందించారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన సొంత గ్రామం కౌతవరాన్ని మర్చిపోకుండా కౌతవరం, చేవేంద్ర రహదారి అభివృద్ధి, ఆసుపత్రి ఏర్పాటు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వెండితెరపై నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా నటించి మెప్పించిన ఈ మహానటుడి జ్ఞాపకార్థమైన స్వగ్రామం కౌతవరంతో పాటు గుడివాడ వంటి పలు ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతి వేడుకల్లో కళా సంఘాలు, అభిమానులు నివాళులు అర్పించడం ఆనవాయితీగా మారింది. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు కైకాల సత్యనారాయణ పేరు, వారి నటనా వైభవం చిరస్థాయిగా నిలిచిపోతాయి. విభిన్న కాన్సెప్ట్తో రూపొందుతున్న లూసీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహించని మలుపులతో అలరించనుందని చిత్ర బృందం తెలిపింది. సైన్మా స్టూడియోస్ బ్యానర్పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అండాలమ్మ పిక్చర్స్ సమర్పిస్తుంది. ప్రస్తుతం ఎన్ఐటి వరంగల్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి టాలీవుడ్లో అత్యంత చిన్న వయసులో చదువును కొనసాగిస్తూనే సినీ నిర్మాణ రంగంలో నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలనే లక్ష్యంతో వరుస సినిమాలను నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల పనితీరుపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హిందీ సినిమాలో నటీనటులకు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల ద్వారా తమ ప్రతిభను చాటుకునే అవకాశం దక్కుతుందని ఆమె తెలిపారు. అదే సమయంలో దక్షిణాది చిత్రసీమ వాతావరణం భిన్నంగా ఉంటుందని వివరించారు. సౌత్ పరిశ్రమలో వాణిజ్య అంశాలకు, స్టార్ క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, కొందరు దీనిని పురుషాధిక్యతగా భావించినప్పటికీ తన దృష్టిలో అది కేవలం అక్కడి కమర్షియల్ సినిమా వ్యవస్థ అని స్పష్టం చేశారు. వీటిని విమర్శలుగా చూడకూడదని, ఇది తన వ్యక్తిగత అనుభవం అని చెబుతూ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే కమర్షియల్, కథా ప్రాధాన్యమైన పాత్రల మధ్య సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని చెప్పారు. సినిమా అవకాశాల కోసం తానెప్పుడూ తొందరపడనని, జీవితంలో సినిమాలైనా పెళ్లైనా దేనికి హడావుడి పడేది లేదని నటి నిధి అగర్వాల్ స్పష్టం చేసింది. మంచి కథలు, అర్థవంతమైన పాత్రల కోసమే తాను వేచి చూస్తున్నానని తెలిపింది. ఈశ్వరన్, భూమి, కలక తలైవన్ చిత్రాల తర్వాత తమిళంలో మళ్లీ నటించకపోవడానికి సరైన ప్రాజెక్టు రాకపోవడమే కారణమని చెప్పింది. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయడానికి తమిళ చిత్రసీమ సరైన వేదిక అని వ్యాఖ్యానించింది. పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు, ప్రభాస్తో ది రాజాసాబ్ వంటి భారీ చిత్రాల్లో నటించడానికి గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు నిధి తెలిపింది. ప్రస్తుతం తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే తమిళ సినిమాలకు కాస్త దూరమయ్యానని పేర్కొంది.
సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడిన ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. గాయం తీవ్రత దృష్ట్యా ప్రత్యేక వైద్యుల బృందం ఆపరేషన్ నిర్వహించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది. శస్త్రచికిత్స అనంతరం ఆయనను 1 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో బాలకృష్ణ కుమార్తె మంత్రి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని పంచుకున్నారు. నాన్నకు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ముగిసిందని, ఆయన వేగంగా కోలుకుంటూ పాత ఉత్సాహాన్ని తిరిగి పొందుతున్నారని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలోకి పనుల్లోకి వస్తారని పేర్కొంటూ ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబం కోసం ప్రార్థించి మద్దతుగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలయ్య మరో 3-4 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు. విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై దర్శకుడు అజయ్ భూపతి ప్రశంసల వర్షం కురిపించారు. మోహన్ బాబు భారతీయ సినిమా గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకరని కొనియాడారు. తాను దర్శకత్వం వహిస్తున్న శ్రీనివాస మంగాపురం చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేశారు. అజయ్ భూపతి తన పోస్టులో, మీరు అద్భుతమైన మేధావి అయిన నటుడు, భారతీయ సినిమాలోని గొప్ప నటులలో మీరు ఒకరు. మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. మీ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రతి ఒక్క క్షణాన్ని నేను ఆస్వాదించాను. నేను సినిమాలు చూడటం మొదలుపెట్టినప్పటి నుంచి మీ చిత్రాలను ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేసే అదృష్టం కలిగినందుకు మరింత ఆనందిస్తున్నాను. లవ్ యూ మోహన్ బాబు సార్ అని పేర్కొన్నారు. మోహన్ బాబు గురించి చెప్పాల్సింది ఇంకా చాలా ఉందని, ఆ విషయాలను శ్రీనివాస మంగాపురం సినిమా ఈవెంట్లో పంచుకుంటారని అజయ్ భూపతి తెలిపారు. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల జంట సోషల్ మీడియాలో చేసే పోస్టులు నిత్యం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా నాగచైతన్య తన భార్య శోభిత వంట చేసిన ఒక ఫోటోను షేర్ చేస్తూ సరదాగా ఒక క్యాప్షన్ పెట్టగా దానికి శోభిత ఇచ్చిన ఫన్నీ రిప్లై ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. పెళ్ళైన దాదాపు 2 ఏళ్లకు నా భార్య నా కోసం ప్రత్యేకంగా వంట చేసింది. బహుశా ఈ రోజు నేను ఏదో మంచి పని చేసి ఉంటాను అంటూ నాగచైతన్య ఇన్స్టాగ్రామ్లో శోభిత ఫోటోను పంచుకున్నారు. దీనికి శోభిత తక్షణమే స్పందిస్తూ, నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా లేక పొగుడుతున్నావా అని ఫన్నీ ఎమోజీని జోడిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ భార్యాభర్తల చిలిపి సంభాషణ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్నారంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ప్రశంసలతో పాటు మంచి వసూలు దక్కించుకుంటుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీమియర్స్ వరల్డ్ వైడ్గా డే 1 వసూళ్లు కలిపి ఈ సినిమా 12.3 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మామిడి చెట్టు మొలకెత్తాక ఫ్రూట్స్ రావడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు అలా పట్టుద్ది అంట. సో ఇండస్ట్రీలో ఎవ్వరు పని చేసినా ఈ రోజు మాట్లాడాలి, ఈ స్టేజ్ అనుకుంటారు, ఈ రోజు కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా చాలా అరుదు. ఇండస్ట్రీలో 10-20% సక్సెస్ ఉంటుంది. సో తీసిన ప్రతి సినిమా విజయం సాధించాలనేది ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి ఉంటుంది. కానీ అదొక వరం. అది అచీవ్ చేయడానికి మనలో ఎంత స్ట్రగుల్ అవుతామో, ఎంత ఎమోషన్ అవుతామో, ఎంత పెయిన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ఒక్క ఇటుక ఇదవ్వకూడదు. అన్ని ఇటుకలు కలిస్తేనే ఒక ఇల్లు ఎలా అవుద్దో, సో ఇటుక పేర్చుకుంటూ అందరి ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక సినిమా తీయాలంటే అదొక నాలాంటి సాధారణ వ్యక్తికి, అది నిజంగా క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్గా వేరేమో కానీ నాలా కంటెంట్ రిచ్ మాత్రమే ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి నాకు ఇంకేం తెలియదు. నేను అందుకే 2018లో ట్యాక్సీ వాలా చేశాను, సక్సెస్ అయింది. 2023లో బేబీ చేశాను, సక్సెస్ అయింది. మళ్ళీ 2026 నాకు ఇయర్స్ పట్టుద్ది సినిమా చేయడం. నాకు అదొక జర్నీ. సో టుడే ఈజ్ వెరీ ఎమోషనల్ డే. ఈ జర్నీ మొదలైంది సాయి రాజేష్ గారితో. ఎందుకంటే బేబీ రిలీజ్ ముందే మేమిద్దరం కలిపి మాదొక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్. ఎప్పుడు ఆయన ఒక భిన్న ధృవాలం. మేము, ఆయన ఒకవైపు ఉంటారు, నేను ఒక ఉంటారు. నాలో ఆయనకి చాలా నచ్చు, ఆయనలో నాకు కొన్ని నచ్చు. బట్ మా ఇద్దరికి ఉండేది మాత్రం సినిమా అంటే మాత్రం ఒకటైపోతాం. పిచ్చి మాకు సినిమా అంటే
ఆ సినిమా కోసం ఎంత డబ్బు అవని, ఎంత స్ట్రెస్ అవని, ఎంత ఏదో అని, జీవితంలో ఏది పణం పెట్టాలనుకున్నా ఈ సినిమా మనం ఒక మంచి సినిమా తీస్తామంటే అది నేను ఇల్లు అమ్మేసుకుంటానా ఏమైనా తెలియదు. అసలు ప్రాణానికి పెట్టైనా సరే అంటారు. మా ఇద్దరికి సినిమా అంటే మాత్రం అంత పిచ్చి. ఆ పిచ్చి మా ఇద్దరిని కలిపి ఉంచుద్ది. ఆయన చెప్పిన కథ డిస్కస్ చేయగానే నాకు ఒక 20 minutes చెప్పారు ఆ రోజు, ఈ నెక్స్ట్ ఇది చేద్దామా అని. ఎందుకంటే ఆయన ఏ కథ అయినా చెప్పినట్టు అదిరిపోయింది ఈ సినిమా. వెంటనే చేసేద్దాం అనుకున్నాం. బేబీ రిలీజ్ అయిన వెంటనే వేరే కారణాల వల్ల కొంచెం డిలే అయింది. బట్ 2 ఏళ్ళు ప్రొడక్షన్లో చాలా కష్టపడి, అంటే బేబీ సినిమా మా అంచనాలని మించి హిట్ అయింది. బాధ్యతని పెంచింది, బరువుని పెంచింది. సో ఏ సినిమా తీసినా సరే మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. అలాగే అలా ఉందంటారు, ఇలా ఉందంటారు. ఇంకా క్లీన్గా, ఇంకా యూనివర్సల్ అప్పీల్తో ఉండే సినిమా చేయాలంటే రాజేష్ రాసే కథలు ఉంటే చాలా డెప్త్ ఉన్న కథలు. ఎందుకంటే నాకు ఇప్పట్లో ఈ జనరేషన్లో నేను ఎవరితో సమకాలికలతో ఎవరితో పోల్చాలో తెలియదు కానీ ఇంతవరకు మనం చూసిన బలమైన కథలు ఉండే కొన్ని. భారతి రాజా గారు, బాలచంద్ర గారు రాసే కథలు ఉమెన్కి, హీరోకి, అందరికీ చాలా ఎమోషన్స్కి పెద్దపీట వేస్తూ. అందుకే ఆయన రాసిన కలర్ ఫోటో అయితే ఏంటి, బేబీ ఏంటి, ఇదేంటి, ఈ సినిమాలో చాలామంది హ్యాట్రిక్లు ఉన్నాయి. ఒక మంచి ఆయన నిర్మాత, నాతో పాటు నిర్మాతగా పెడితే కథల పరంగా ఫస్ట్ హ్యాట్రిక్ గోస్ టు సాయి రాజేష్. అందుకే ఆయన 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీనికి ఎన్ని అవార్డులు వస్తాయో నాకు తెలియదు. వీఆర్ హ్యాపీ, ప్రౌడ్. సో రవి నాతో 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి, నా తమ్ముడు లాంటివాడు. తమ్ముడే ఒక రంగా నా సినిమాలు. ఎందుకంటే నా సినిమా గురించి నేను ఏ సినిమా తీసినా నాకన్నా ఎక్కువ వరే అవుతుంటాడు. అన్న బాగుండాలి, అన్నకి సినిమా డబ్బులు వస్తాయా రావా అని చెప్పి. తను ఆ సినిమాలో రైటింగ్ హెల్ప్ కావాలంటే రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక్కోసారి మేనేజర్గా కూడా తను వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడెక్కడన్నా డబ్బులు మిగులుతాయి అన్న అంత వ్యక్తి తన డైరెక్టర్గా మేము పెట్టి, రాజేష్ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీరు క్యారెక్టర్స్ పెయిన్ చూశారు కాబట్టి మా లోపల చాలా పెయిన్ ఉంది. ఎందుకంటే వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్. కిరణ్ గారికి 2 సక్సెస్ల తర్వాత ఉన్నారు. చెప్పగానే ఈ సినిమా మనం చేసేస్తున్నాం అని నమ్మి, ఏం ఆలోచించలేదు, నమ్మి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేద్దాం, ఎలా కావాలంటే అంటే అందరి నమ్మకానికి ఇది ఇంత నమ్మకం ఉన్నప్పుడు స్టేక్ మీద, బ్రెయిన్ మీద స్టేక్ ఉండేది. ఇది పాకెట్ మీద స్టేక్ కాదు, బ్రెయిన్ మీద స్టేక్ ఉంది. సో అందుకే అంత ఎమోషనల్ అవుతున్నాం. ఎందుకంటే కొట్టాం, మళ్ళీ కొట్టాం, గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఏదో యాటిట్యూడ్తో చెప్తున్నా కాదు. అంటే కష్టపడ్డ ఇది మనం ఒక 2 hours 3 hours వండితే ఆ వంట బాగా నచ్చితే తృప్తిగా ఎలా తింటాం. ఈరోజు తృప్తి, అమ్మయ్యా మనందరికీ నమ్మిన వాళ్ళందరికీ ఈరోజు అందరికీ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీడెడ్ నుంచి మా ఎతి ఫోన్ చేసి, అన్న పొద్దున్న నుంచే రాత్రి నుంచి స్క్రీన్లు పెంచాం, ఎక్స్ట్రా షోలు వేస్తున్నాం అని చెప్పినప్పుడు మనల్ని నమ్మి డబ్బులు కట్టిన బయ్యర్ మైత్రి శశి గారు ఫోన్ చేసి, నైజాం రాత్రి అంత కలెక్ట్ చేసింది, కిరణ్ గారి సినిమాలు అన్నిట్లో హైయెస్ట్ కలెక్షన్ చేసింది అని చెప్తే, ఫస్ట్ డే 1 ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ 12 crores, 12.3 crores. అంటే మా బేబీ ఓపెనింగ్ కన్నా కూడా 30 to 40% ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. అలాగే మా బ్రదర్ కిరణ్, ఆయన కే ర్యాంప్ డే 1 కే ర్యాంప్ 2 కలిపితే ఎంతో దాన్ని మించి ఇది చేసిందంటే ఈజ్ అ బిగ్గెస్ట్ హ్యాట్రిక్ ఫర్ కిరణ్ గారు. అంటే ఆయన నటుడిగా ఎలివేట్ అయ్యారు, బాక్స్ ఆఫీస్లో ఒక బ్యాంకబుల్ స్టార్గా ఎలివేట్ అయ్యారు. అందుకే ఆయన ఒరిజినల్ స్టార్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ బిగ్గర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. అంటే నాకు, ఎందుకంటే నేను హీరోలను అభిమానించే వ్యక్తిని. అది ఏ హీరో అయినా సరే. నేను ట్యాక్సీ వాలా చేసిన రోజు అది డే 1 బ్రేక్ ఈవెన్. వెరీ హ్యాపీ. విజయ్ దేవరకొండ గారితో, ఆనంద్ దేవరకొండ గారితో బేబీ చేసినప్పుడు ఆయన కెరీర్లో బిగ్గెస్ట్. కిరణ్ గారితో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈయన కెరీర్లో బిగ్గెస్ట్ క్రాసర్గా నిలబోతుంది సినిమా. సో మనల్ని నమ్మి
ఒక వ్యక్తి జర్నీ చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ప్రేమ వాళ్ళకి పొగడతలో ఇదో కాదు, వాళ్ళకు మంచి నాన్ థియేటర్ల బిజినెస్ మనం నమ్మి చేయాలి, సినిమా మంచి బిజినెస్ పెంచాలి, వాళ్ళకి మనం చూపించే ప్రేమ అక్కడ ఉంటుంది. నాకు ఈ ప్రేమని, నా ప్రేమను మీ పట్ల ఎలా చూపించాలనుకున్నాను. ఎందుకంటే చాలామందిని చూసి అభిమానిస్తాం, ఆయనతో వర్క్ చేశాక ఆయన అభిమానిగా మారాను. ఎందుకంటే నాకు నాకు స్ట్రెస్ అయ్యేవాడి అన్నప్పుడు ఎప్పుడు నైట్ కాల్ వచ్చేది, అన్న ఇది మనం కొడుతున్నాం, అస్సలు మీరు అంత మాత్రం కూడా యాక్టర్గా నేను రోజు సెట్లో ఉంటాను కదా, నాకు తెలుసు దీని వైబ్రేషన్ తెలుసు, దీని పొటెన్షియల్ తెలుసు అని చెప్తుంటే ఆయన నమ్మకం అసలు ఈరోజు పే ఆఫ్ అవుతుందంటే బుక్ మై షోలో 5,000 per hour ఉంటే చాలా కాంటెంపరీగా మంచిదండి. అది ఇప్పుడు 11,000-12,000కి per hour వెళ్తుందంటే ఇది జనం ఇచ్చేది, ఒక మీడియా ఇచ్చి మొన్న మీడియా అప్రిసియేషన్లో ఫోన్ ఆగట్లేదు ఇంత ఇదంటే. సో అండ్ ఆ కల్ట్ క్లాసిక్ అని చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, ఏంటి కల్ట్ క్లాసిక్ అంటే అదేదో ఒక ఎలివేషన్ కాదు. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమ ఎంత బలమైనది అనే వర్డ్కి అమ్మాయి ప్రేమ తాలూకు బలవత్వాన్ని చూస్తే కల్ట్. అమ్మాయి ప్రేమ ఒక కల్ట్, అంత బలంగా ఉంటుంది. క్లాసిక్ ఏంటంటే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడు, అది క్లాసిక్ ఎగ్జాంపుల్ మగాడి ప్రేమ. సో అది కల్ట్ క్లాసిక్ అంటే, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకండి. మా అమ్ముడు అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు కానీ ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్, మీ అమ్ముడు ఉంటే షీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ, షీ వుడ్ హ్యావ్, అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని. చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈజ్ ఆల్సో దేర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. అండ్ నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది, ఎందుకు మోగుతోంది, ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు ఇంతలా చెప్తున్నాను నాకేం అర్థం కావట్లేదు. కొంతసేపు ఒక బ్లాంక్లో ఉన్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ, నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడ్ బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్. మా అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు, బట్ షీఈస్ ఆల్వేస్ హియర్ లుకింగ్ అట్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ, నిజంగా దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యూ, అంతే. నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రాశారు, వెనక్కి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. వెనకకి చూస్తూ ముందుకు వెళ్ళకూడదు, కానీ ఒక నిమిషం ఆగి వెనకకు చూడొచ్చు కదా. ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఆగి వెనకకు చూస్తే ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ దిస్ పోస్టర్ విచ్ సేస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్, ఇంతకంటే ఇంకేం కావాలండి. నిజంగా పర్లేదు, ఒక జర్నీలో ఒక నిమిషం ఆగి వెనక్కి చూసుకుంటూ మనతో ఉన్నవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మనం అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమా చేసామని ఒక చాలా చాలా ఆనందంగా ఉన్నా. చాలా ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఐ థింక్ ఎక్స్టాటిక్ ఇస్ ద రైట్ వర్డ్. July 23rd మా సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. నిన్న July 24th మా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రెస్పాన్స్ కానీ కలెక్షన్స్ కానీ మామూలుగా లేవు. అండ్ థియేటర్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత థియేటర్స్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఒకలాగా, లేకపోతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒకలాగా డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఒక సినిమాని ఎంజాయ్ చేయడం, అది కూడా అది మా సినిమా, మన సినిమా అవడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సింగిల్ స్క్రీన్లో ఏ రెస్పాన్స్ అయితే వచ్చిందో నిజంగా మల్టీప్లెక్స్లో కూడా, ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్గా, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక ఫుల్ హాల్లో, పెద్ద కెపాసిటీ ఉన్న ఒక ఫుల్ హాల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని ఒక ప్రేమ కథను ఎంకరేజ్ చేయడానికి, ఒక ప్రేమ కథను సపోర్ట్ చేయడానికి దెర్ ఆర్ ఓల్డ్ పీపుల్, దెర్ ఆర్ యంగ్ పీపుల్, ఒక బంచ్ ఆఫ్ గర్ల్స్ వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అంటే అంత డైవర్స్ క్రౌడ్ కూడా, అంటే అందరినీ యునైట్ చేసేది ఒకటే, అది సినిమా. అది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. నిజంగా నిన్న చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నైట్, నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, నిన్న నైట్ నుంచి ఇవాళ పొద్దున వరకు థియేటర్ విజిట్స్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్క నిమిషం కూడా నేను పడుకోలేదు.
ఎందుకంటే ఫోన్ మోగుతుంది, సరే మెసేజ్లు చూద్దామని ప్రతి మెసేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు టెల్ దిస్ రైట్ నౌ. అమ్మాయిలు నాకు పంపే రెస్పాన్సెస్కి, అమ్మాయిలు నాకు పంపే రిప్లైస్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఒక అమ్మాయి ప్రేమిస్తే కూడా ఎలా ఉంటుందో, ఒక అమ్మాయికి ప్రేమ గెలిచినా, ఒక అమ్మాయి ప్రేమ విఫలమైన ఆ కోణం నుంచి ఈ సినిమాని చూపించాలని అనుకున్నందుకు ముందుగా ఫస్ట్ మేకర్స్కి సార్, సాయి రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకున్నందుకు సెకండ్ థ్యాంక్ యూ, ఫస్ట్ థ్యాంక్ యూ ఈ కథ రాసినందుకు, ఈ కథ చెప్పాలనుకున్నందుకు. అండ్ ఈ బ్యూటిఫుల్ స్టోరీని అద్భుతంగా డైరెక్ట్ చేసిన మా బ్రదర్ రవి నంబూరి గారికి సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మీరు నన్నైతే ఎలా అన్నారో నేను కూడా అలానే అంట. మీ సక్సెస్ నా సక్సెస్. అండ్ మా కసిబిడ్డ మా ఎస్కేఎన్ గారు చిన్న పిల్లోడ్లాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు, బట్ అదే టైంలో బాధ్యతగా సినిమాని మోస్తూ కూడా ఉంటారనమాట. ఒకటే టైంలో ఒక పిల్లోడిని, ఒక చాలా మెచ్యూర్డ్ ప్రాపర్ ప్రొడ్యూసర్ని రెండు ఒకటే టైంలో చూస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఆల్వేస్ యువర్ తమ్ముడు. అమ్మ ఏమ్మా గౌరీ బాగున్నావా అనే పిలుపు నుంచి ఎరా తమ్ముడు అనే పిలుపుకి వచ్చామన్నమాట మేము. నాకంత చనువునిచ్చినందుకు, నన్నంత బాగా చూసుకున్నందుకు, నాకు ఇంత గొప్ప పాత్రనిచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ధీరజ్ సార్, ఆల్వేస్ యువర్ అ బిగ్ స్ట్రెంగ్త్ to this film. Thank you for always being approachable and thank you for always taking care of me. So Kiran Abbavaram, Kiran da నిజంగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఇద్దరు క్యారెక్టర్స్ మీద ఒక సినిమా డ్రైవ్ చేయడం అనేది నిజంగా కష్టమైన విషయమే. అంటే ఒక 2.5-3 hours ఇద్దరి మీద కథ నడుస్తూ ఉండాలంటే దాంట్లో చాలా కథనం ఉండాలి, దాంట్లో చాలా బ్లాక్స్ ఉండాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. అది ప్రాపర్గా డిజైన్ చేసుకున్న మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్కి, అండ్ అంతే అద్భుతంగా పర్ఫామ్ చేసిన కిరణ్కి, కిరణ్ థ్యాంక్ యూ సో మచ్. I've again met a very good friend in you and thank you so much for performing so well and thank you so much for always taking care of me. నిజంగా ఈ మూమెంట్లో నిజంగా నేను ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసిన యూనిట్ మెంబర్స్కి అందరికీ, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మీ అందరికి గుర్తుంటే షూటింగ్ లాస్ట్ డే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీ అందరికి నేను చెప్పాను, అన్న ఈ సినిమా ఇది హిట్ సినిమా అన్న, చాలా మంచి సినిమా అవుతుంది, ఖచ్చితంగా మీరు హిట్ సినిమాలో భాగమయ్యారు, సెలబ్రేట్ చేయండి, ఫస్ట్ డే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి అని చెప్పి. అండ్ టీంలో పనిచేసిన, చెన్నై లవ్ స్టోరీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అన్ని రోజులు మమ్మల్ని అందరినీ, నన్ను కానీ గౌరీని కానీ అసలు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంత బాగా బ్యాలెన్స్ చేసి డైరెక్షన్ టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లక్కీ అన్న ప్రతి ఒక్కరు సార్, కో డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దగ్గర ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం చాలా బాగా చూసుకున్నారన్న అందరూ ప్రొడక్షన్ టీంలో ఎనీ టైం. ఎందుకంటే మా షూట్స్ ఎక్కువ డబుల్ కాల్ షీట్స్ అయ్యేవి, నైట్ డే సంబంధం లేకుండా ఉండేవి, కానీ ప్రొడక్షన్ టీం అందరూ చాలా బాగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశాలయ్య గారు, నిఖిల్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ అన్న, ప్రతి ఒక్కరికి, దీక్షితులు గారు అందరికీ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ భాస్కర్ అన్న. ఎప్పుడు చూసేవాడిని పాపం అటు కంగారు చిన్నపిల్లడిగా తప్పినట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. నెక్స్ట్ మినిట్ ఏం చెప్తారు వీళ్ళు, నా దగ్గర ఉన్నాయా లేవా, ఏం పెట్టాలి ఏంటి అని ఎప్పుడు కంగారు పడుతూనే ఉండేవాడు. భాస్కర్ అన్న థ్యాంక్ యూ, మీ వర్క్ చాలా బాగా రిఫ్లెక్ట్ అయింది. అలాగే మా ఎడిటర్ సంతు బ్రో, నాకు చాలా బాగా నచ్చాడు సంతు బ్రో. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా ఫుటేజ్ ఎంత వచ్చింది, ఆ ఫుటేజ్ని కట్ చేయడం ఎంత కష్టం, దాన్ని తీసుకురావడం ఎంత కష్టం, అండ్ రన్ టైం విషయంలో ఇది అని. సంతు బ్రో, లాంగ్ వే టు గో, మీకు చాలా మంచి కెరియర్ ఉంటుంది అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. నాకు చాలా బాగా నచ్చింది మీ ఎడిట్ కట్ అయితే ఏంటి మొత్తం అంతా. అండ్ మణిశర్మ గారు, థ్యాంక్ యూ మణిశర్మ గారు, ఆల్వేస్ గ్రేట్ఫుల్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాటలు స్కోర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అన్నారు స్టీవెన్ కాస్ట్యూమ్ చాలా బాగుందని చెప్పి. పర్సనల్గా నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఎందుకంటే ఏ షర్ట్కి ఐరన్ ఉండదు కదా, చాలా బాగుంది సార్, చాలా న్యాచురల్గా మొత్తం. నాకు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే చాలా కొత్తగా అనిపించాయి, ఎక్కడ దొరికాయండి అంటే దాని వెనకాల రీసెర్చ్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సార్, సింగిల్ కార్డ్ రాశారు, చాలా మంచి పాటలు. థియేటర్లో నిన్న పర్సనల్గా నాకు చాలామంది చెప్పారు సార్, వెళ్తూ ఫ్లోలో కథకి ఎంత బాగా కనెక్ట్ అయ్యారు, ఆ పాటల్ని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ సాంగ్, చిరునవ్వుతో అనే సాంగ్, ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్ సాంగ్ ఇన్ మై కెరియర్, ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా విశ్వాస్ భయ్య, కలిసి 4 హిట్లు కొట్టేశాం.
విశ్వాస్ భాయ్తో అసలు వెరీ హ్యాపీ. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం, విష్ణు కథ, ఖా అండ్ చెన్నై లవ్ స్టోరీ 4 హిట్లు కొట్టాం. మీరుంటే ఎప్పుడు నాకు అదో ధైర్యం. మన బెస్ట్ ఫ్రెండ్ కానీ ఒక బ్రదర్ కానీ మన పక్కన ఉంటారు కదా, వీళ్ళు చూసుకుంటారులే, మనం ఏమైనా తప్పులు చేస్తున్నా వీళ్ళు చూసుకుంటారులే అని నేను ఎప్పుడు చెప్పేదే. విశ్వాస్ భాయ్ నా సినిమాలో ఉండి నేను విశ్వాస్ భాయ్ చేస్తున్నాం అంటే ఎక్కడో నాకు 70% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆయన ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అంటే మార్నింగ్ సెట్లోకి వస్తే ఒకసారి ఆ కెమెరా దగ్గర కూర్చుంటే ఎవరు ఎటు పోయినా సరే ఆయన మాత్రం కదలడు, ఏదో లోకంలో ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు, పలకరించినా మాట్లాడు. ఆ 6 ప్యాకప్ అయ్యేంతవరకు నవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. నాకు పర్సనల్లీ సరే నేను హీరోగా చేశానా లేకపోతే మన ఇద్దరి ట్రావెల్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మీ వర్క్ చాలా బాగా అనిపించింది విశ్వాస్ భయ్య. వెరీ హ్యాపీ. మీకు ఇంత మంచి పేరు వచ్చినందుకు యాజ్ ఎ ఫ్రెండ్గా వెరీ వెరీ హ్యాపీ. ఇంకా అన్న ఐ హ్యావ్ టు టాక్ విత్ యూ అన్న. యాజ్ ఎ సీనియర్ హీరోగా అంటే మాకన్నా ముందు వచ్చి అంటే అన్న కథా సినిమా దగ్గర నుంచి అన్న తెలుసు, 1-2 సార్లు పరిచయం అయింది. కానీ సెట్లో ఎంత సపోర్టివ్గా మాట్లాడేవాడంటే అన్న వచ్చి కిరణ్ చాలా బాగా చేస్తున్నావు అలా చేయి అంటే ఖచ్చితంగా చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ఈ రోల్ యాక్సెప్ట్ చేసి మీరు చేసినందుకు అండ్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడూ ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ త్రిగణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ మంచి మనసు కోసమే మీరు ఇంత పెద్ద హీరో అయ్యారు. ఇంకా చాలా చాలా పెద్ద హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా ఫ్రెండ్స్ రోల్ చేసిన ప్రతి ఒక్కరికి, నవీన్ అన్న, సిరి, మైదర్ బ్రోత, బేసిక్గా నేను అన్న అనే ఒక పదం వాడుతున్నానంటే చాలా కనెక్ట్ అయితే కానీ ఆ పదము వాడను. బాగా ఎవరైనా నచ్చేస్తే కానీ ఎదురైనా అన్న అనేస్తూ ఉంటాను. ధీరజ్ అన్న ఎంత హ్యాపీగా ఉన్నానో మీతో ట్రావెల్లో చెప్పలేను ధీరజ్ అన్న. సీరియస్లీ ఎప్పుడు ఏదొచ్చినా ఈ సినిమాకి చెప్తానండి, రిలీజ్ ప్రసాద్స్లో షో అయిపోయింది. షో అయిపోయిన తర్వాత టీం అందరం ఇక్కడ కలవాలని అనుకున్నాము. ఆ గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర ఎక్కడ కలిసాము, రండి అని అన్నాము. ఐ వాజ్ లైక్ ఓకే, అందరూ చాలా బాగుందంటున్నారు, 1-2 ఏవో ఉన్నాయి, ఎలా ఉన్నారు టీం అని వెళ్తే ధీరజ్ అని చిల్లుగా కూర్చొని మంచి ఫుడ్ తింటున్నాడు. నేను అడిగి రాగానే ఏంటి మామూలుగా కంగారు పడతాడు కదా, అది ఇది ఏంటి ఇలా ఉన్నాడంటే ఆయన వచ్చి భయ్య నీకు ఏం కావాలో తీసుకోండి భయ్య అంటే నాకు కాసేపు ఏం అర్థం కావట్లే. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ధీరజ్ అన్న. ధీరజ్ అన్న నాకు ఫస్ట్ డేనే ఆ రోజు నైటే చెప్పాడు, భయ్య కొడుతున్నాం ఈ సినిమా, మీరు అస్సలు గట్టి కొడుతున్నామని చెప్పి. అసలు ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. ద డే వన్ కలిసినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను అలాగే చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.